రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్స్లోనూ బిజీగా ఉన్నారు. మరో పక్క RC16 సంబంధించిన షూటింగ్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు అనమాట. సో ఆ షూటింగ్ అయితే మైసూర్లో జరుగుతుంది. సో అక్కడి నుంచి ఆ సినిమాటోగ్రాఫర్, ఆ మూవీకి రత్నవేల్ గారు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన కొన్ని పిక్స్ షేర్ చేశారనమాట. సో ఒక డిఫరెంట్ లుక్, అంటే ఒక నైట్ విజన్లో సంథింగ్ లైట్ ఫోకస్ చేస్తున్నట్టు కొన్ని పిక్స్ అయితే షేర్ చేశారు. ఆ పిక్స్ గురించి అందరూ మాట్లాడుతారు. అయితే ఇప్పుడు RC16 అనేది ఫుల్ స్వింగ్లో ఉందనే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మనకు గేమ్ చేంజర్ సినిమాతోని ప్రమోషన్స్లో రీసెంట్గానే మనకు డల్లాస్లో పెద్ద ఈవెంట్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. సో మొత్తం మీద అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా కొద్ది రోజు సమయం ఉంది. మనకు సంక్రాంతి కానుక జనవరి 10th రాబోతుంది. సో దీని మీద అయితే ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 6 సంవత్సరాల తర్వాత సింగిల్గా సినిమా వస్తుంది రామ్ చరణ్ది కాబట్టి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆల్రెడీ పండుగ వాతావరణం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఏం ప్లానింగ్ చేయాలి ఏంటి అని. సో ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అని ఒక థాట్, అదే పెద్ద థాట్ అనుకుంటే మళ్ళీ ఇంకోటి సినిమా కూడా RC16 కూడా మంచి ఫుల్ స్వింగ్లో ఉంది. తొందర షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారు అనే విధంగా, అంటే బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతుంది. అయితే బుచ్చిబాబు గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సినిమాతోని మంచి హిట్ సాధించాడు. ఫస్ట్ సినిమానే పెద్ద హిట్గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని కథ పైన బాగా కసరత్తు చేసి మరీ రామ్ చరణ్ గారితో సినిమా చేయబోతున్నారు. అంటే ఒక డైరెక్టర్కి, అది కూడా ఫస్ట్గా వచ్చిన ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్కి సెకండ్ ఛాన్స్కి ఇంత పెద్ద హీరోతో రావడం అనేది చాలా గొప్ప విషయం. రామ్ చరణ్ కాంబినేషన్లో, బుచ్చిబాబు కాంబినేషన్లో RC16 అయితే రాబోతుంది. దీనికి పెద్ద అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకుంటున్నారంట. అయితే స్పోర్ట్స్ ఒక బ్యాక్డ్రాప్లో ఇదైతే గీస్తున్నారంట. సో అసలు ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ మైసూర్లో షూటింగ్ అంతా కూడా జరుగుతుందంట. డే అండ్ నైట్ మొత్తం కూడా షూట్ ఇంకా అక్కడ జరుగుతూనే ఉందంట. సో దానికి సంబంధించిన నైట్ విజన్లో చేసిన కొన్ని పిక్స్ మాత్రం రత్నవేల్ షేర్ చేసుకున్నాడు. అయితే రంగస్థలం సినిమాకి ఆయన సినిమాగ్రాఫర్ చేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇదే సినిమాకి రామ్ చరణ్ కాంబినేషన్ రాబోతున్నా, ఈ సినిమాకి అయితే సినిమాటోగ్రఫీ చేయబోతున్నాడంట. సో అందుకోసమని ఆయన ఈ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాడు అనమాట ఈ సినిమా గురించి. బట్ మనం రంగస్థలంలో చూసుకున్నా కూడా ఆయన సినిమాటోగ్రఫీ లెవెల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ఏరియల్ విజువల్స్ కానీ, సో ఆ విలేజ్ సెటప్ చూపించడం కానీ చాలా బాగుంటాయి. బట్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి రామ్ చరణ్ గారితో కలిసి వర్క్ చేయబోతున్నారు కాబట్టి సో ఇంకొంచెం డిఫరెంట్ విజువల్స్ కానీ, ఇంకో కొంచెం క్వాలిటీ ఆఫ్ విజువల్స్ కానీ చూపిస్తారని అనుకుంటున్నాను. అంటే బుచ్చిబాబు కథ రాస్తాడు కానీ ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది అలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇట్లా తీసుకొచ్చి దాన్ని ఇట్లా తీసుకొని పోతాడు అనమాట. అంటే ఎవరికి అర్థం కాదు, అది మొత్తం చూసిన తర్వాత అది ఇదా ట్విస్ట్ అనే విధంగా బుచ్చిబాబు డైరెక్షన్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సో ఆయన మ్యాజిక్ ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి సో ఖచ్చితంగా ఈసారి ఏదో పెద్ద మ్యాజిక్ ప్లాన్ చేయబోతున్నారు, తొందరలోనే రాబోతుంది అని మెగా ఫ్యాన్స్ అయితే ఒకటే సంవత్సరంలో 2 సినిమాలు వస్తాయా రామ్ చరణ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మరి ఆయన అవుట్పుట్ ఎట్లా ఉంటుందని కూడా వెయిట్ చేస్తున్నారు.